హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా అండ్ క్రిస్పీగా ఉండే హోమ్మేడ్ కుకీస్ని తయారు చేస్తున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక టీ ప్యాన్ పెట్టుకుని అందులోకి 3/4 కప్పు బెల్లంని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని పూర్తిగా కరగనిద్దాం. పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల గోధుమ పిండిని, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యి అంతా మంచిగా పిండికి పట్టేంత వరకు రబ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మంచిగా కుకీస్ క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలాగ పెడితే ముద్దలాగా రావాలి, లేదంటే ఇంకా కొంచెం మనము నెయ్యిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం పాకను వడగట్టుకొని పోసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. చూసారు కదా, ఎక్కువ ఈ పిండిని టైట్గానే కలుపుకోవాలి. అప్పుడే కుకీస్ మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మీకు పాకం సరిపోకపోతే కొంచెం వాటర్ అయినా వేసుకొని చేతితో అలా తడుపుకొని ఇలాగ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత పిండిని ఇంకొకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిని 3 భాగాలుగా చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా పిండిని ఇలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకు సహాయంతో మనము మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. 1 ఇంచు డిఫరెన్స్తో కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలాగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని మనము ఈ బిస్కెట్లని కుకీస్ని వేయించుకోవాలి. ఎక్కువ హీట్ అవ్వకూడదు, నార్మల్గా ఉండాలి హీట్ ఆయిల్. అప్పుడే లోపల వరకు నిదానంగా కుక్ అవుతాయి. ఇప్పుడు వేరే సైడ్ టర్న్ చేసుకుందాం. అలాగనే 2 సైడ్లు మంచిగా
మంచి కలర్ వచ్చే వరకు, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే బిస్కెట్లు మంచిగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు కుకీస్ని వేయించుకోవాలి. అంతే అండి, టేస్టీ హెల్దీ గోధుమ పిండి బెల్లంతో చేసిన కుకీస్ తయారైపోయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.